హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోస్లో ఏపీలోని కొత్త స్మార్ట్ రేషన్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయనట్ల చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి కొత్త రేషన్ కార్డ్ నెంబర్ అలాగే హెడ్ ఆఫ్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి. అప్పుడైతే రేషన్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే చేయొచ్చు. ఇక్కడ ముందుగా రైస్ కార్డ్ నెంబర్ అయితే ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. తర్వాత ఫ్యామిలీ హెడ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ హెడ్ ఆఫ్ ఫ్యామిలీ ఆధార్ నెంబర్ అయితే ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్. తర్వాత కింద గెట్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా, గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ప్రాసెసింగ్ అని రావడం జరిగింది. తర్వాత ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళడం అయితే జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడైతే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 6 డిజిట్ ఓటీపీని అయితే ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ రేషన్ కార్డ్ డౌన్లోడ్కి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచే డబ్బులు కట్ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి రేషన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి అమౌంట్ అయితే కట్ అయితే అవుతుంది. ఇక్కడ ప్రాసెస్ అని రావడం జరిగింది. తర్వాత కార్డ్ అనేది డౌన్లోడ్ కావడం అయితే జరిగింది చూడండి ఫ్రెండ్స్. కాబట్టి ఇలా కొత్త స్మార్ట్ రేషన్ కార్డు ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు అమౌంట్ తీసుకొని కార్డ్ అనేది డౌన్లోడ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీకు కూడా ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే కాల్ చేసి కొత్త స్మార్ట్ రేషన్ కార్డుని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.